Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Time for test matches again. India versus West Indies. మొదటి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో స్టార్ట్ కాబోతుంది గురువారం రోజున. మరి ఈ మ్యాచ్లో మనకున్న ఛాలెంజెస్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ది ఫస్ట్ హోమ్ సిరీస్ ఫర్ న్యూ కెప్టెన్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో మనం ఇంగ్లాండ్లో చూసాం. ఆల్మోస్ట్ న్యూ లుక్ ఇండియన్ సైడ్ బాగా పర్ఫామ్ చేశారు. దే హ్యావ్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలను మించి పర్ఫామ్ చేశారు. సిరీస్ డ్రా చేసుకున్నారు ఇంగ్లాండ్లో. 2 టెస్టులు గెలిచి 2 టెస్టులు ఓడిపోయి 1 టెస్ట్ డ్రా చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో హోమ్లో కూడా అలాగే రిపీట్ చేస్తారా? మామూలుగా ఏంటంటే హోమ్ అనగానే మనం సొంత గడ్డ మీద టెస్ట్ మ్యాచ్లు అనగానే ఈజీగా గెలిచేస్తాం, స్పిన్ పిచ్లు చేసుకుంటామని అనుకున్నాం. కానీ ఇటీవల కాలంలో అలా లేదు కదా. మనం చూసాం కదా, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది చూసాం. మనం ముఖ్యంగా న్యూజిలాండ్తో మనం వరుసగా 3 టెస్టులు ఓడిపోయాం. ఎప్పుడు లేనట్టుగా మనం 3 టెస్టులు ఓడిపోయాం. చాలా సంవత్సరాల తర్వాత ఒక హోమ్ సిరీస్ ఓడిపోవడం కూడా చూసాం. సో అలాంటి నేపథ్యంలో ఈ హోమ్ ఛాలెంజ్ అనేది శుభ్మన్ సేనకి డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. సో హోమ్లో కూడా ఇప్పుడు రచ్చ గెలిచారు, ఇంట కూడా గెలవాలి. కంప్లీట్గా ఈ కొత్త టీం మనకి ఏదైతే ఉందో ఈ టీం పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా, ఎవరైతే ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్లో కొత్త ప్లేయర్స్ సెటిల్ అయ్యారా లేదనేది చూసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పర్టికులర్లీ 2011 తర్వాత మనం మొట్టమొదటిసారి 3 దిగ్గజాలు లేకుండా ఆడుతున్నాం. విరాట్ కోహ్లీ, అశ్విన్ అండ్ రోహిత్ శర్మ 3 లేకుండా మనం టెస్ట్ సిరీస్ ఆడుతున్నాం 2011 తర్వాత. వీళ్ళు 3 లేకుండా ఆడడం అంటే చాలా చాలా డిఫరెన్స్ హోమ్ సిరీస్. ముఖ్యంగా అశ్విన్ 2011లో డెబ్యూ చేశాడు. అప్పటి నుంచి ఒక్క హోమ్ టెస్ట్ కూడా అతను మిస్ కాలేదు. 65 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాంట్లో అతను ఎంత కీ రోల్ ప్లే చేశాడు. ఆ 65 టెస్టుల్లో కూడా మనం మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచెస్ వి వన్, అన్నిట్లో కూడా అతనికి ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ చాలా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. దాంట్లో కూడా అతని రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనకు తెలుసు. సో అశ్విన్ పర్ఫార్మెన్స్ లేకుండా మనం ఈసారి హోమ్ టెస్ట్ ఆడబోతున్నాం, హోమ్ సిరీస్ ఆడబోతున్నాం. అది చాలా ఇంపార్టెంట్. అలాగే WTCలో మనం 3rd ప్లేస్లో ఉన్న ప్రస్తుతం 47తో మనకి పర్సంటేజ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒక సిరీస్ మాత్రం ఆడే మనం 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇంగ్లాండ్, సెకండ్ సిరీస్ ఇది. హోమ్లో వెస్టిండీస్ జరగబోయే 2 టెస్టులు గెలవాలి, తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 2 టెస్టులు కూడా గెలవాలి. హోమ్లో మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకుంటే WTCలో కూడా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం 3rd ప్లేస్లో ఉన్నాం. ఆస్ట్రేలియా ఇస్ అట్ టాప్, శ్రీలంక ఇస్ అట్ నెంబర్ 2, మనం 3rd ప్లేస్లో ఉన్నాం. సో WTC పాయింట్స్ టేబుల్లో ఎగబాకాలన్నా కూడా ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టిండీస్ టీం అంత స్ట్రాంగ్గా ఏం కనబట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక లాస్ట్ టైం 2018లో ఇండియాలో ఆడినప్పుడు ఒక 3-4 ప్లేయర్స్, వాళ్ళ కెప్టెన్ రోస్టన్ చేజ్, వారికాన్, ఇలా తర్వాత వాళ్ళ వైస్ కెప్టెన్ అతని పేరేంటి, రోస్టన్ చేజ్, వారికాన్ అండ్ 1 మోర్ ప్లేయర్, 3 మాత్రం ఉన్నారు అప్పుడు ఆడిన వాళ్ళు. సో క్యాంబెల్. సో దే డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ఇండియా. అండ్ టీంలో కూడా స్ట్రెంత్ కూడా లేదు. అంతేకాకుండా వెస్టిండీస్తో మనం లాస్ట్ టైం ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది తెలుసా మీకు? 2002లో ఓడిపోయాం. 2002లో వాళ్ళ గడ్డ మీద ఓడిపోయాం. అప్పటి నుంచి మనం 25 టెస్ట్ మ్యాచ్లు వెస్టిండీస్తో ఆడితే తక్కువ ఆడాం మనం. ఈ 23 ఏళ్ళలో మనం 15 గెలిచాం, 10 డ్రా అయినాయి. సో వెస్టిండీస్తో మనకి ఈ శతాబ్దంలో అన్బీటన్ రికార్డు ఉంది ఆల్మోస్ట్. మనం ఇండియాలో చూసుకుంటే 1994లో లాస్ట్ టైం ఓడిపోయాం వెస్టిండీస్ చేతి. అప్పటి నుంచి మనం ఓడిపోనే లేదు. సో ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు అయినట్టు 30 ఇయర్స్ అయింది. వీ హ్యావ్ నాట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 31 ఇయర్స్ నుంచి మన వెస్టిండీస్తో సొంత గడ్డ మీద ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో వాళ్ళ మీద మనకు చాలా మంచి రికార్డు ఉంది. కానీ వాళ్ళ కెప్టెన్ రోస్టన్ చేజ్ అన్నట్టుగా మా మీద ఏం ప్రెషర్ లేదు, మాకు నథింగ్ టు లూజ్. ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ ఇండియా టు విన్ అండ్ వెస్టిండీస్ టు లూజ్. అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, ఇండియా మీద ప్రెషర్ ఉంటుంది. పర్టికులర్లీ లాస్ట్ హోమ్ సిరీస్ మనకి దారుణంగా సాగింది కాబట్టి న్యూజిలాండ్తో, దాని నుంచి రికవరీగా ఆ సిరీస్ వల్ల మనం WTC ఫైనల్ కూడా క్వాలిఫై కాలేకపోయాం. దాని నుంచి రికవర్ అయ్యి మళ్ళీ బాగా పర్ఫామ్ చేయాలంటే ఇది నిజంగా ఒక ఛాలెంజ్. డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ టీమ్ ఇండియా. అండ్ ఇట్స్ న్యూ లుక్ ఇండియన్ టీం. ముఖ్యంగా రాహుల్
ఇంగ్లాండ్లో హీ వాజ్ ఇన్ గ్రేట్ ఫామ్, చాలా మంచి ఫామ్లో కనిపించాడు రాహుల్. అండ్ రాహుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బయట దేశాల్లో బాగా ఆడుతున్నాడు, ఇండియాలో అతని రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు. సో ఇండియాలో కూడా ప్రూవ్ చేసుకోవాలి అతను. సో రాహుల్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ పర్పుల్ ప్యాచ్, మంచి ఫామ్లో ఉన్నాడు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. రీసెంట్గా ఆస్ట్రేలియాతో జరిగిన రెడ్ బాల్ మ్యాచ్, ఒక 4-day మ్యాచ్లో కూడా ఐ థింక్ ఈ స్కోర్డ్ 160 170 చేశాడు. సో సూపర్ టచ్లో ఉన్నాడు రాహుల్. సో రాహుల్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కీ ప్లేయర్. అలాగే శుభ్మన్ గిల్ కూడా. శుభ్మన్ గిల్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఏషియా కప్, బట్ అంతకుముందు ఇంగ్లాండ్లో బోల్డ్ రన్స్ చేశాడు. సో అతను మళ్ళీ ప్రూవ్ చేశాడు. అందులో అహ్మదాబాద్లో టెస్ట్ మ్యాచ్ జరగదు. అహ్మదాబాద్లో అతనికి ఎంత బాగా ఆడతాడో అది తెలుసు. అతనికి బాగా ఇష్టమైన హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ అది. అండ్ అఫ్ కోర్స్ జైస్వాల్ అన్ఫార్చునేట్లీ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేయర్, ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా ఉండాల్సిన వాడు కేవలం టెస్ట్ మ్యాచ్లకే ప్రస్తుతం పరిమితం అవుతున్నాడు. సో ఈ లాంగ్ గ్యాప్ తర్వాత జైస్వాల్ కూడా మళ్ళీ తన బ్యాట్ జులిపించాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాగే సాయి సుదర్శన్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ అవుటింగ్ ఇన్ ఇంగ్లాండ్లో బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ ఆశీస్సాలే పర్ఫామ్ చేయలేదు. కానీ హోమ్లో చాలా బాగా మొన్న ఆస్ట్రేలియాతో అతను కూడా బాగా ఆడాడు, మంచి ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి హోమ్ టెస్ట్లో అతను ప్రూవ్ చేసుకోవాలి. నెంబర్ 3లో మనకున్న ఆ లోటు, ద్రావిడ్, పుజారా లాంటి వాళ్ళ స్థానాన్ని, గ్రేట్ షూస్ టు ఫిల్, బిగ్ షూస్ టు ఫిల్, అతను ఆ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే నెంబర్ 5 ఎవరు ఆడతారని ఇంకా సస్పెన్స్. దేవదత్ పడిక్కల్ ఆడతాడా, నితీష్ రెడ్డి ఆడతాడా అనేది చూడాలి. జడేజా నౌ హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ విత్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ అశ్విన్. టీంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సో చాలామంది చాలా ప్రూవ్ చేసుకోవాలి. అలాగే బుమ్రా కూడా మళ్ళీ హోమ్లో ప్రూవ్ చేసుకోవాలి. సిరాజ్ విల్ బి బ్యాక్ ఇన్ యాక్షన్ ఆఫ్టర్ గ్యాప్, మంచి రెస్ట్, వెల్ ఎర్న్డ్ రెస్ట్ ఆఫ్టర్ దట్ ఇంగ్లాండ్ టూర్. సిరాజ్ దొరికింది. అండ్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్. వెస్టిండీస్ టీంలో వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం. వెస్టిండీస్ టీంలో నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. రీసెంట్గానే జూలైలోనే, యాజ్ రీసెంట్ యాజ్ ఇన్ జూలై 27 ఆల్అవుట్ అయ్యారు ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా. ఆస్ట్రేలియా మీద గత ఏడాది ఇదే టీం షమార్ జోసెఫ్ బ్రిలియన్స్తో 9 వికెట్స్ తీయడంతో పర్త్లో టెస్ట్ గెలిచారు. కానీ ఆస్ట్రేలియాతో 27 ఆల్అవుట్ అయ్యారు తమ గడ్డ పైన. సో అన్ప్రెడిక్టబుల్ టీమ్. ఎప్పుడైతే అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్ ఇంజర్డ్ అయ్యారో వాళ్ళ పేస్ అటాక్ వీక్ అయింది. బట్ దే హ్యావ్ జేడెన్ షీల్స్, వెరీ గుడ్ ప్లేయర్, ఎక్సలెంట్ రికార్డ్ ఉంది అతనికి, మంచి పేస్ ఉంది అతనికి. సో హీ హాస్ గాట్ వన్ గుడ్ ఫాస్ట్ బౌలర్. బట్ అతని సపోర్ట్ ఎవరు అనేది మనకు తెలియదు. సపోర్ట్ సరైన వాళ్ళు లేరు. జస్టిన్ గ్రీవ్స్ అనే ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, ఈజ్ జస్ట్ థర్డ్ సీమర్. మరి ఎవరు ఓపెన్ చేస్తారో, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కొత్తగా డెబ్యూ చేస్తారు, పేరు కూడా నాకు గుర్తులేదు, చూడాలి. సో పేస్ అటాక్ అంత గొప్పగా లేదు ఎక్సెప్ట్ జేడెన్ సీల్స్, బట్ దే హ్యావ్ గాట్ గుడ్ స్పిన్ అటాక్. వ్యారికాన్ గొమెల్ అతని పేరు కూడా వ్యారికాన్ అనేది తెలుసు నాకు. అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ముల్తాన్లో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి పాకిస్తాన్తో లాస్ట్ ఇయర్ బిగినింగ్లో. అప్పుడు హీ గాట్ 19 వికెట్స్ ఇన్ 2 టెస్ట్ మ్యాచెస్. సో ఈజ్ అ వెరీ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బాల్ని ఫ్లైట్ చేస్తాడు, టర్న్ చేస్తాడు బాగా. సో కండిషన్స్ కనుక స్పిన్కి అనుకూలంగా ఉంటే హీ విల్ బి ఎ హ్యాండ్ఫుల్. అండ్ రోస్టన్ చేస్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండియాలో ఈజ్ అ టాల్ ఆఫ్ స్పిన్నర్. టాల్ బౌలర్స్కి ఎప్పుడు ఇండియాలో హెల్ప్ ఉంటుంది అనేది మన గతంలో మనం చూసిన పరిస్థితి టాల్ స్పిన్నర్స్కి. సో వాళ్ళతో పాటు పియర్ అనే ఒక 35-year-old మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అతను డెబ్యూ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ బాగానే ఉంది. బట్ ఓవరాల్గా టీంలో అంత స్ట్రెంత్ లేదు. బ్యాటింగ్లో కూడా వాళ్ళ మెయిన్ స్టే మనకు తెలుసు క్రేగ్ బ్రెత్వైట్ అతను ఇటీవల బాగా ఆడట్లేదని అతన్ని ఇగ్నోర్ చేశారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా అంత మనకి టాలెంట్ కనబట్టలేదు. దే డిపెండ్ ఆన్ ట్యాగేనారాయణ్ చంద్రపాల్ శివనారాయణ చంద్రపాల్, అతని ఫాదర్ మనకి ఇండియాకి ఎంత ఫ్రస్ట్రేట్ చేశాడో మనకు తెలుసు. హీ వాజ్ ఆల్వేస్ స్కోర్డ్ రన్స్ అగేన్స్ట్ ఇండియా. సో అతను ఎలా పర్ఫామ్ చేస్తాడో అనేది చూడాలి, ట్యాగేనారాయణ చంద్రపాల్. అండ్ అలిక్ అథెనేజ్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్, బ్యాట్స్మెన్. అతనికి చాలా మంచి రేటింగ్ ఉంది. అంటే రన్స్ పెద్దగా లేవు, నంబర్స్ పెద్దగా లేవు అతనికి. ఒక 13-14 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. కానీ బ్రయన్ లారా కానీ
ఈవెన్ మన అశ్విన్ కానీ దే రేట్ హిమ్ వెరీ హై. సో వాళ్ళ టాలెంట్ ఉంది. వాళ్ళ షై హోప్ మనకు తెలుసు, ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఐపీఎల్ కూడా ఆడతాడు. వాళ్ళ కీపర్ బ్యాట్స్మెన్ బ్రాండన్ కింగ్ అనదర్ వైట్ బాల్ ప్లేయర్, బట్ ఈ ఫార్మాట్లో కూడా అతను ఆడుతున్నాడు. సో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మనకి వాళ్ళలో పెద్దగా థ్రెటనింగ్గా ఏం లేదు. ఇండియా షుడ్ విన్ దిస్ సిరీస్ 2-0 ఈజీలీ. కానీ మనం న్యూజిలాండ్తో ఎదురైన చేదు అనుభవం దృష్టిలో పెట్టుకొని చాలా చాలా జాగ్రత్తగా మన వాళ్ళు ఆడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏ మాత్రం వీళ్ళు లైట్గా తీసుకోవాల్సిన పరిస్థితి అది లేదు. న్యూజిలాండ్ అలాగే మనం అనుకున్నాం, కానీ న్యూజిలాండ్తో మనం చాలా చాలా చావు దెబ్బతిన్నాం. సో ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా హోమ్ సిరీస్లో కూడా పర్ఫామ్ చేయాల్సిన కొత్త టీం, అంటే న్యూ లుక్ ఇండియన్ టెస్ట్ టీం, ఇది డెఫినెట్ ఛాలెంజ్. ఇంకా టీం విషయంలో నేను ఆల్రెడీ వీడియో చేశాను నిన్న. ఇట్ కుడ్ బి ఐదర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ కుల్దీప్ యాదవ్. పిచ్ మీద గ్రాస్ బాగా ఉందని చెప్పి శుభ్మన్ గిల్ కూడా ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో చెప్పాడు, వి మై ప్లే థర్డ్ సీమర్ అని చెప్పాడు. థర్డ్ సీమర్ ప్రసిద్ధ్ కృష్ణ అవుతాడా లేకపోతే నితీష్ రెడ్డి అవుతాడా మనకు తెలీదు. సో ఇండియా మైట్ ప్లే ప్రసిద్ధ్ కృష్ణ హెడ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. ఒకవేళ ప్రసిద్ధ్ కృష్ణ ఆడేటట్టుగా ఉంటే నెంబర్ 5లో దేవదత్ పడిక్కల్ ఆడొచ్చు. అలా కాకుండా కుల్దీప్ ఆడేట్టుగా ఉంటే, కుల్దీప్తో పాటు ముగ్గురు స్పిన్నర్స్, ఇద్దరు పేసర్సే ఉంటే థర్డ్ సీమర్గా మీకు నితీష్ రెడ్డి అవసరం కాబట్టి అప్పుడు దేవదత్ పడిక్కల్ ప్లేస్లో నెంబర్ 5లో మనకి నితీష్ రెడ్డి ఆడే అవకాశం ఉంది. ఎన్కేఆర్ ధ్రువ్ జురెల్ విల్ బి ది కీపర్. సో టీమ్ విషయంలో మనకి పెద్దగా ఆ ఒక్క ప్లేసే ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ కుల్దీప్ యాదవ్ ఆర్ దేవదత్ పడిక్కల్ ఆర్ నితీష్ రెడ్డి, ఇదే డౌట్ ఉంది. అక్షర్ పటేల్ ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఇట్ టు ద 11, ఎందుకంటే ఆల్రెడీ ఆడిస్తే కుల్దీప్ ఆడించాలి కానీ అక్షర్ని ఆడిస్తారని అనుకోను నేను. సో అలా ఉండే అవకాశం ఉంది. మన టీం 8 మంది బ్యాట్స్మెన్, 3 బౌలర్స్, స్పెషలిస్ట్ బౌలర్స్తో 8 మందిలో ఇద్దరు లేదా 3 ఆల్రౌండర్స్ ఉండే ఛాన్స్ ఉంది. పిచ్ మనం చెప్పినట్టుగానే గ్రాస్ ఎక్కువగా ఉందంట, తర్వాత వర్షం కూడా పడింది కాబట్టి కవర్స్లో అండర్లో ఉంది, మాయిశ్చర్ కూడా ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ అహ్మదాబాద్ పిచ్ రెడ్ సాయిల్ పిచ్ విత్ గ్రాస్ బౌన్స్ ఉంటుంది. ఓకే, ఆ బౌన్స్ స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. పోను స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండే పరిస్థితి. స్క్వేర్ టర్నర్ అయితే ఉండదు, ఇక స్క్వేర్ టర్నర్ ఉండదు, ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. సో ఇండియా మైట్ ఆప్ట్ టు ప్లే 3 పేసర్స్ అని మనకు అనిపిస్తుంది. బట్ చూడాలి ఏ విధంగా మన వాళ్ళు ముందుకెళ్తారనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇండియన్ టీమ్, డెఫినెట్లీ బిగ్ ఛాలెంజ్. వెస్ట్ ఇండీస్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ టీమ్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్, బట్ చాలా జాగ్రత్తగా ఆడాలి. కొత్త టీం హోమ్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి. అది వాళ్ళ ముందున్న ప్రస్తుతం ఉన్న టాస్క్. ఏమంటారు?